గోల్డ్ లోన్ రెన్యువల్ విషయంలో అనంతపురం జిల్లా కనగాలపల్లి స్టేట్ బ్యాంక్ అధికారుల వైఖరిని రైతు సంఘాల నేతలు తప్పుపట్టారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ అధికారులు వడ్డీ మాత్రమే కట్టించుకుని గోల్డ్ లోన్లు రెన్యువల్ చేయాలని రైతు సంఘం, సిపిఐ, సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. అసలు వడ్డీ కట్టాల్సిందిగా బ్యాంకు వాళ్లు పట్టుబట్టడం సమంజసం కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి బెల్లం మహదేవ్, మండల కార్యదర్శి బాలరాజు, రైతు సంఘం అధ్యక్షుడు నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిపిఎం మండల కార్యదర్శి కదిరప్ప డిమాండ్ చేశారు. అసలు కట్టాలని కోరడంతో రోజుకు లక్షకు 2,000 చొప్పున దళారులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. గత నెల ముందు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలపై ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రంలో ఏమంటే రైతు గోల్డ్ లోన్ తీసుకొని వడ్డీ అసలు కట్టుకోకుండా గతంలో వడ్డీ మాత్రమే కట్టేవారు. ఇప్పుడు వడ్డీ అసలు కట్టి రెన్యువల్ చేసుకోవాలంటే రైతుకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగా మేము బ్యాంకు వారిని కోరడం ఏమంటే వడ్డీ కట్టుకొని గోల్డ్ లోన్ రెన్యువల్ చేసుకోమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. అనంతపూర్లో కార్పొరేషన్ బ్యాంకులు అట్లాంటివి కూడా వడ్డీ కట్టించుకొని రెన్యువల్ చేసుకుంటున్నారు. ఇక్కడ రైతు బ్యాంక్ అని గొప్పలు చెప్పుకొని రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి బ్యాంక్ అధికారులు రైతుల మీద కరుణించి మీ పై అధికారులు కూడా మీరు చెప్పండి, మేము ఇచ్చాం, వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రము పై అధికారి చేరిందా లేదా, మీరు ఏం చేస్తున్నారు, రైతులకు ఇంత ఇబ్బందికరంగా ఉండడం చాలా ఇబ్బందికరం. మీరు మాకు రైతులకు వడ్డీ కట్టుకొని రెన్యువల్ చేసేంత వరకు కూడా మేము వాకి తీయనే ఇక్కడే కూర్చుంటాం. బ్యాంక్ అధికారులు సమాధానం రావాలని చెప్పి డిమాండ్ చేస్తాం.